హలో డాక్టర్, రండి. మీరు రారేమో అనుకున్నాను. ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఈవేళ రాకుండా ఉంటానా? అవునవును, మనమంతా కలిసి ఈ బంగళాలో జరుపుకునే ఆఖరి వేడుక ఇదేగా. ఎస్ ఎస్, రండి. Happy birthday to you. Many happy returns, Susila. Thank you. మే గాడ్ బ్లెస్ యూ. విష్ యూ లాంగ్ లైఫ్. Thank you. సుశీల, నీ పుట్టినరోజుకు నా కానుక తల్లి. కేకలు ఏం లేదు, కేకు పెట్టాను, కట్ చేయడానికి కత్తి మర్చిపోయాను. ఇదిగో కత్తి. ఇదమ్మా. Long live సుశీల. సుశీల చిరకాలం వర్ధిల్లమని రాసింది. ఎక్కడ కోసేది బాబాయ్? పర్వాలేదమ్మా, కేకేగా కానీ. Happy birthday to you. Happy birthday, dear Susie. Happy birthday to you. ఇన్స్పెక్టర్ ఇటే వచ్చాడు, మీరు చూడలేదా? లేదే, నేను చప్పుడు వినే వచ్చాను. రే, మీరు అటువైపు వెళ్ళి ఎతకండి. అదండి. రండి సార్, మనం అటు వెళదాం. రండి రండి. అమ్మా అమ్మా. తాతగారు, ఏమిటిది? ఏం జరిగింది? సుశీల పుట్టినరోజు పండగ కదా, ఆలస్యమందిని గబగబా వస్తున్నాను. ఎవడో నల్లని ముసుగు వేషంతో నా మీద వచ్చి పడ్డాడు. పట్టుకోబోయాను, కానీ వాడి చేతిలో ఉన్న దేనితోనూ నా నెత్తి మీద కొట్టి ఈ పక్కగానే పారిపోయాడు. పట్టుకోండి పట్టుకోండి. ఇంకా నయం, బ్రతికి బయటపడ్డారు. మాతో స్నేహం చేసిన నేరానికి ఆ హంతకుడు మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే. అయినా ఎందుకిలా వాడు మన వెంట పడ్డాడు? వాడికి ఏమిటి మన మీద పగ? ఇంతమంది కావలి కాస్తున్నా వాడు లోపలికి వచ్చి తప్పించుకు పారిపోయాడే. ఇంతకీ వాడి చేతికి దొరికిన వాళ్ళు నీవు, డాక్టర్. ఎవడా హంతకుడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఇలా పొట్టన పెట్టుకుంటేనే కానీ వాడు ఆకలి తీరదా, లేక పగ చల్లారదా? పోనీ పగే అనుకుందాం. అంత పగ కారణం ఏమిటి? మొత్తం కుటుంబాన్నే తుడిచిపెట్టాలని పగబట్టడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. ఏదో జరిగి ఉంటుంది, మనకేం తెలుసు నాయన. రాజశేఖర్, నీకు తెలిసి ఉండాలి, మీ కుటుంబానికి ఎవరైనా శత్రువులు? ఎవరూ లేరే. బాగా గుర్తు తెచ్చుకో. మీ నాన్నగారికి ఎవరైనా దాయాదులు ఉన్నారా? లేరే. మా తాతగారికి మా నాన్నగారు ఒక్కడే కొడుకు. మీ నాన్నగారికి? మేము నలుగురం. ఇంకెవరు లేరా? ఇంకెవరు అంటే? చెప్పు నాయనా, తడబడతావే. మా నాన్నగారికి ఒక ఆవిడతో సంబంధం ఉండేదట.
కానీ వాళ్ళంతా చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? ఆ, ఇల్లు నిప్పంటుకొని ఆవిడ కొడుకు ఇద్దరూ చచ్చిపోయారు. ఇల్లు ఎలా నిప్పంటుకుంది? ప్రమాదవశాత్తు అంటుకుందా? కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా? ఏమిటి ఈ ప్రశ్నలు? అది కాదు నాయనా, హంతకుడు ఎవరో తెలుసుకుందామనే మనందరి ప్రయత్నం. అందుకని నీకు తెలిసినంత వరకు దాచకుండా చెప్పే. మా పెద్దన్నయ్యే ఆ ఇంటికి నిప్పు పెట్టాడని అందరూ అంటుండేవారు. మీ పెద్దన్నయ్యకి వాళ్ళ మీద అంత పగకి కారణం? మా నాన్న పెద్ద జమీందార్. ఒక ఆవిడ్ని చేరదీసి ఊరి బయట బంగళాలో ఉంచారు. ఆవిడకు కొడుకు పుట్టాడు. మా నాన్న మంచానబడి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన్ని చూడాలని ఆ తల్లి కొడుకు ఈ బంగళాకొచ్చారు. తండ్రిని చూడాలని ఆ కుర్రాడు ఎంతో తహతహలాడాడు. కానీ ఈ రహస్యం బయటపడకూడదని మా పెద్దన్నయ్య వాళ్ళను లోనికి రానివ్వకుండా బలవంతంగా బయటికి గెంటేశారు. నాకు బాగా జ్ఞాపకం. ఆ తల్లి పోతూ పోతూ తన బిడ్డకు ఈ ఫోటోను చూపి, ఈయనేరా నీ తండ్రి, ఈయనేరా నీ తండ్రి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రాత్రే వాళ్ళుంటున్న ఇల్లు తగలబడిపోయింది. ఆ మంటల్లో పడి తల్లి కొడుకు ఇద్దరూ చనిపోయారు. ఆస్తిలో భాగానికి వస్తారనే భయంతో మా పెద్దన్నయ్యే ఆ ఇల్లు తగలబెట్టుంటాడని నలుగురు అనుకున్నారు. అయినా వాళ్ళు చావకుండా తప్పించుకుని పారిపోయి ఉండొచ్చుగా. ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడై ఉండొచ్చుగా. అతనికి ఇదంతా తెలిసి మీ కుటుంబం మీద పగపట్టి ఉండొచ్చుగా. అది కావచ్చుగా, ఇది కావచ్చుగా అని ఊహించుకుని ఏం లాభం నాయనా? ఉండండి మిస్టర్ రాజశేఖర్, మీ నాన్నగారు పోయి అన్నాళ్ళైంది. 15 ఏళ్ళయింది. అప్పుడు ఆ కుర్రవాడికి ఎంత వయసు ఉంటుంది? 10 ఏళ్ళు ఉండొచ్చు. కరెక్ట్, 100% కరెక్ట్. నాతో పోరాడిన హంతకుడు కూడా సుమారు 25 ఏళ్ళు ఉంటాయి. అతనే మీరు చెప్పే కుర్రవాడు ఎందుకు కాకూడదు? అసలు అతని కుటుంబంతో ఇంత సన్నిహితంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇన్ని హత్యలు ఇంత సులభంగా ఎలా చేయగలిగాడు? అంటే ఆనాడు లారీని ఢీకొట్టి సుశీల తల్లిని చంపింది కూడా అతనే. అతనే నన్ను రుజువేమిటి? రుజువేముంది, అయి ఉండవచ్చును అని ఊహ. లేకపోతే హంతకుడు ఫలానా అని ఎలా తెలుసుకోవటం? హంతకుడు ఎవరో నేను తెలుసుకున్నాను. ఎవరు ఏమైనా అనండి, ఆ హంతకుడు ఈ ఇంట్లో వాళ్ళకి అతి సన్నిహితుడు అన్నది మాత్రం సత్యం. అతను పగబట్టిన కోడెత్తరాచు. పగే అతని ప్రాణం, ప్రతీకారం అతను ఊపిరి. పగ సెగలతో రగిలి ఆ కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పులు కక్కి ఆ కళ్ళు నా కళ్ళ ముందు ఇప్పటికీ మెరుస్తున్నాయి. ఆ కళ్ళు నేను ఎక్కడో చూశాను, ఎన్నోసార్లు చూశాను. ఎక్కడో కాదు, ఇక్కడే, ఈ ఇంట్లోనే చూస్తున్నాను. అయితే ఆ హంతకుడు ఈ ఇంట్లో ఉన్నాడనా నీ ఉద్దేశం? ఈ ఇంట్లోనే కాదు, ఈ హాల్లోనే, ఇక్కడే, ఇప్పుడే మన మధ్యనే ఉన్నాడేమోనని నా సందేహం. ఆ కళ్ళని నేను చూసింది ఒకే ఒక్కసారి. అవే కళ్ళు మరొక్కసారి చూడగలిగితే ఆ ముసుగులోని ముఖం ఎవరితో పట్టేయగలను. అవే కళ్ళు మళ్ళీ చూడాలంటే ఆ హంతకుడు మరోసారి అదే ముసుగు వేషంలో మళ్ళీ రావాలి. అక్కర్లేదు, ఆ ముసుగు నా దగ్గరే ఉంది. ఇప్పుడు నాకు కావలసింది ఆ ముఖం మాత్రమే. భయపడకు సుశీ, నేను కాదా హంతకుణ్ణి.